శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. శ్రీరామకృష్ణుడు జీవించి ఉన్న కాలంలో ఆయనతో కలిసి జీవించి ఆయన మార్గదర్శనంలో సాధనలు చేసి గొప్పవాళ్ళైనటువంటి భక్తులు శిష్యులు ఎంతమంది ఉన్నారు. వారంతా నిస్సందేహంగా గొప్పవారే. ఎందుకంటే శ్రీరామకృష్ణుతో కలిసి జీవించారు కనుక వారి జీవితాలు అలా మలచబడ్డాయి. అందులో వింతేమీ లేదు. కానీ కేవలం ఒక్కసారి ఆయన్ని దర్శించి కేవలం ఒక్కసారి ఆయన యొక్క స్పర్శను పొంది తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి మహానుభావులు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖుడైనటువంటి ఒక పండితుడి గురించి ఈరోజు తెలుసుకుందాం. రమేంద్ర సుందర్ భట్టాచార్య అని ఒక సంస్కృత పండితుడు ఉండేవాడు కలకత్తాలో. ఆయన విశేషం ఏంటంటే తన 8 ఏళ్ల వయసులో, అంటే చాలా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, అప్పటికి ఆయనకు ప్రత్యేకంగా ఏమీ తెలియదు అసలు. తమ తండ్రి గారి వెంట దక్షిణేశ్వరం వెళ్ళాడు ఒకసారి. ఈ రమేంద్ర సుందర్ గారి యొక్క తండ్రి జగన్నాథ్ సార్వభౌమ అని, వాళ్ళ ఊరు కామర్పూర్కు చాలా దగ్గర, శ్రీరామకృష్ణుకు సమకాలికుడు, మంచి స్నేహితుడు కూడా. ఆయన తన ఊరికి వెళ్ళి వస్తున్నప్పుడల్లా శ్రీరామకృష్ణుని కలిసి ఈయన విషయాలు అక్కడ వాళ్ళ ఊళ్ళోను, వాళ్ళ ఊరి విషయాలు ఈయనకు చెబుతూ ఉండేవాడు. అలా శ్రీరామకృష్ణుతో మంచి సంబంధం ఉంది ఈ రమేంద్ర సుందర్ గారి తండ్రి. ఒకరోజు ఆయన తమ ఊరికి వెళ్ళబోతూ తన కొడుకుతో, అరే రమేంద్ర, మనం ఈరోజు దక్షిణేశ్వరం వెళ్తున్నాం, అక్కడ నీకు ఒక గొప్ప దేవాలయాన్ని చూపిస్తాను, అంతేకాదు నడయాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని చూపిస్తాను అన్నాడు ఉత్సాహం. రమేంద్రకు ఉత్సాహం కలిగింది. ఇద్దరు దక్షిణేశ్వరం వెళ్ళారు. కాళీమాతను దర్శించుకొని శ్రీరామకృష్ణ గదికి వచ్చారు. ఆయన లేరు గదిలో. ఎవరినో అడిగితే చెప్పారు, పంచవటిలో ఉన్నారండి. శ్రీరామకృష్ణ గదికి ఉత్తరం వైపు ఉంటుంది పంచవటి అనేటువంటి ఒక ఖాళీ ప్రాంతం, ఉద్యానవనం. అక్కడికి వెళ్ళేసరికి శ్రీరామకృష్ణులు ఆ గంగ గట్టున నిలబడి గంగా నదిని చూస్తూ ఉన్నారు. ఈయన వెళ్ళగానే ఈయన చూసి చాలా సంతోషించి రామకృష్ణులు ప్రేమగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఎవరిని? యుధనాథ్. ఆయనతో మాట్లాడగానే ఈయన వెంటనే చాలా భక్తి ప్రపత్తులతో, ఉద్వేగంతో, పారవస్యం పొంగి పొరలుగా రామకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇది రమేంద్ర గారి తండ్రి. అది మట్టి నేల అని, తన ఒంటికి ఆ బురద అంటుకుంటుంది అనేటువంటి ఏమాత్రం సంకోచం లేకుండా చాలా భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేసి లేచి తన కొడుకు చెప్తారు, అబ్బాయి, ఒక నడిచే దేవుణ్ణి చూపిస్తానని నీకు ఇంతగా చెప్పానే, అగో వారేవి, వీరి పాదపద్మాలకు నమస్కారం చేయి, నీ తల ఆంచి నమస్కారం చేయాలి సుమా అంటూ తాను నమస్కారం చేసినప్పుడు శ్రీరామకృష్ణ పాదధూళి తీసుకొని దాన్ని పిల్లవాడి నెత్తి మీద కూడా ఉంచాడు. పిల్లవాడిని నమస్కారం చేయమని ఆజ్ఞాపించాడు. పిల్లవాడు కూడా అలాగే నమస్కారం చేశాడు. ఈ రమేంద్ర సుందర్, ఆయనకి ఏం తెలుసు, 8 ఏళ్ల పిల్లవాడు, తండ్రి గారు చెప్పాడు కాబట్టి చాలా భక్తి ప్రపత్తులతో తన తలను రామకృష్ణ వారి పాదాలకు తాకించి నమస్కారం చేశాడు. రామకృష్ణ వారు లేనాయన అని పిల్లవాడిని లేవనెత్తి ఆ పిల్లవాడి తల మీద చేయి ఉంచి, నువ్వు చిరకాలం జీవిస్తావు నాయన, గొప్ప పండితుడు అవుతావు అని దీవించారు. అంతే. ఆ తర్వాత కాసేపు రామకృష్ణ వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇది జరిగిన సంఘటన. రమేంద్ర అంటారు, నేను రామకృష్ణుని చూసింది ఒక్కసారి, అదే మొదలు అదే చివరిసారి కూడా. కానీ ఆ దృశ్యం నా మధ్యలో చాలా స్పష్టంగా ముద్రపడిపోయింది. మంచి తేజస్వి, ఆనందంతో నిండినటువంటి వదనారవిందము, సుందరమూర్తి, ఆజానుబాహుడైనటువంటి రామకృష్ణుని నేను చూశాను. రామకృష్ణ యొక్క దేహ ఛాయ పూర్తి తెలుపు కాదు, కానీ మంచి ఆకర్షణీయమైనటువంటి రంగులో ఉండేది అంటూ వర్ణిస్తారు. ఈ సంఘటన జరిగిన తర్వాత 2.5 సంవత్సరాలకి రామకృష్ణుడు రమేంద్రకి మళ్ళీ కలలో కనపడి, రమేందర్ ఎలా ఉన్నావు, నేను వెళ్తున్నాను అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఉలిక్కి పడిలేస్తాడు రమేంద్ర. ఆ తర్వాత తెలిసింది, ఆ రాత్రే, అంటే తన కలలో కనిపించినటువంటి సమయంలోనే గురుదేవులు మహాసమాధి చెందారని తెలుసుకుంటాడు. అక్కడితో కథ అయిపోలేదు. చాలాసార్లు గురుదేవుడు రమేంద్రకి కళలో కనిపించి, నాయన, నా యొక్క జీవిత చరిత్రను సంస్కృత శ్లోకాల్లో నువ్వు రాయాలి అంటారు. ఈయన పెద్దగా పట్టించుకోడు, ఎందుకంటే ఇవేనా సాధారణమైన కళే అనుకుంటాడు. అలా చాలాసార్లు జరుగుతుంది. కానీ రామకృష్ణ మాత్రం రమేందర్ని వదిలిపెట్టలేదండి.
రమేందర్ పెరిగి పెద్దవాడయ్యాడు, ఒక సంస్కృత పాఠశాల నడుపుతున్నాడు, చాలా ప్రఖ్యాతిలోకి వచ్చాడు, అంతా బాగానే. 80వ సంవత్సరం రమేందర్కి 80 ఏళ్ల వయసు వచ్చిందండి. అంటే రామకృష్ణుని కలిసిన తర్వాత దాదాపు 72 ఏళ్లకి రామకృష్ణ ఒకరోజు మళ్ళీ కల్లో కనపడి, రమేందర్, ఏది ఏమైనా సరే నువ్వు నా జీవిత చరిత్ర సంస్కృత శ్లోకాల్లో రాయవలసిందే అంటాడు. ఈయన ఆశ్చర్యపడి వెరకుతో, గురుదేవా, నేను చాలా వృద్ధుణ్ణి అయిపోయినాను, ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, ఎలా జరుగుతుంది అంటాడు. పర్వాలేదు, నువ్వు పని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమవుతాడు. ఎట్టకేలకు రమేందర్ శ్రీరామకృష్ణ యొక్క జీవిత చరిత్రను వ్రాయటం ప్రారంభిస్తాడు. 5000 పైచిలుకు శ్లోకాలతో మంచి సంస్కృత భాషలో చాలా కవితాత్మకంగా శ్రీరామకృష్ణ యొక్క జీవిత చరిత్రను గ్రంథస్థం చేశారు. దానికి శ్రీరామకృష్ణ భాగవతం అని పేరు పెట్టారు. ఆ పేరు కూడా గురుదేవుడు సూచించిందే. కళలో కనపడ్డప్పుడు రమేందర్కి శ్రీరామకృష్ణ భాగవతం అనే పేరుతో నువ్వు గ్రంథాన్ని రాయాలి అని చెప్తారు. అలాగే వ్రాశాడు. ఆ గ్రంథం పూర్తయ్యేసరికి 84 సంవత్సరాల వయసు వచ్చింది రమేందర్. రమేందర్ అంటాడు, నేను ఎన్నో వందల జన్మల్లో చేసుకున్న పుణ్యఫలంగా ఈ గ్రంథాన్ని రాయగలిగాను. అది కేవలం శ్రీరామకృష్ణ యొక్క మహిమే నేను ఈ గ్రంథాన్ని రాయగలిగానంటే ఎలా వ్రాశానో నాకు తెలియదు. దాని ప్రచురణ గురించి కూడా నేనేమీ ఆలోచించలేదు. ఒక పేద బ్రాహ్మణ్ణి, ముద్రించే శక్తి కూడా లేదు, అయినా వ్రాశాను అంటారు. ఆ పుస్తకానికి భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది, దాన్ని ప్రచురించారు. అప్పటి భారతదేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, రామకృష్ణ సంఘ సర్వాధ్యక్షుడు వీరేశ్వరానందజీ మహారాజు వారు, అలాగే నేషనల్ ప్రొఫెసర్ సునీతి కుమార్ భట్టాచార్య, ఇట్లాంటి చాలామంది ప్రముఖులు దాన్ని ప్రశంసిస్తూ ముందు మాట కూడా రాశారు. చాలా ప్రసిద్ధమైన గ్రంథంగా అలరాలి. రమేందర్ అంటాడు తన స్మృతుల్లో, ఆ చిన్న వయసులో నేను అర్థం చేసుకున్నానో చేసుకోలేదో తెలియదు, కానీ నాకు ఒకటి మాత్రం బాగా గుర్తు. శ్రీరామకృష్ణ పాదాలని తాకినప్పుడు, ఆయన చెయ్యి నా తల మీద ఉంచినప్పుడు ఒక అద్భుతమైన పారవశ్యానికి లోనైనా. అది కేవలం ఒక్కసారే కావచ్చు, కానీ నా జీవితం ధన్యమైపోయింది, నా జన్మ చరితార్థమైపోయింది. శ్రీ గురుదేవుడు ఆశీస్సు అక్షరాలా నిజమైంది. చిరకాలము జీవించాను, పండితుడిని అయినా. అలా నేను శ్రీరామకృష్ణ అమోఘమైన దీవెనతో ధన్యుడైనాను అంటూ తన స్మృతుల్లో వెలుగుచ్చారు శ్రీ రమేందర్. ఇలా శ్రీరామకృష్ణుడు ఎందరినో తన సేవలు ఉపకరణాలుగా వాడుకుంటూ వాళ్ళని ధన్యులు చేస్తున్నటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. జయ శ్రీరామకృష్ణ.